ఎందుకంటే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మసాలా కలిపిన రైస్ నైనా నూనెలో వేగనిచ్చినా పర్వాలేదు, లేదా పకోడీలా చేసుకున్నా కూడా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం లో ఫ్లేమ్ మీద మాత్రమే వేగనివ్వాలి, లేదంటే మాడిపోతుంది. ఫ్లేమ్ మీద చేసుకొని తీసేస్తే సరిపోతుంది. ఇది తినడానికి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కి ఈ రైస్ పకోడీలు. అలాగే నైట్ మిగిలిపోయిన అన్నంతో ఇంకొక రెసిపీని కూడా మీకు చేసి చూపించబోతున్నాను. అది ఎలాగో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మీకు చూపిస్తున్న విధంగా మిగిలిపోయిన రైస్ మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసుకొని రైస్ మొత్తం ఇలా పొడి పొడిగా అయితే చేసుకోవాలి. ఇలా పొడి చేసిన రైస్ ని గాలికి గాని ఎండలో గాని 2 రోజులు ఎండబెడితే ఇలా బాగా డ్రై అయితే అయిపోతుంది. ఇలా డ్రై అయిన రైస్ ను బాగా హీట్ ఆయిల్లో వేసుకుంటే ఇలా మీకు చూపిస్తున్న విధంగా మరమరారులాగా వస్తాయి. ఈ డ్రై రైస్ ను ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేయాలండి, అప్పుడే మరమరాలులాగా వస్తాయి. ఆయిల్ హీట్ తక్కువగా ఉంటే రాదు. ఇలా డ్రై రైస్ మరమరాల్లాగా వేగిన తర్వాత తీసేయాలి. ఈ అన్నం మరమరాల్లోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తిన్న స్నాక్స్ కి చాలా బాగుంటుంది. ఇది ఉప్పు కారం వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ ని చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై అయితే చేసేసేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అని చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.